విజయ్ గారు ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు కేసీఆర్ సర్కార్ టైంలోనే కేసీఆర్ గారు దాదాపు 7 అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ని దాదాపు 90% పూర్తి చేసినటువంటి సందర్భం. ఇంకా 10% పూర్తి చేయడానికి ఇంకో 2 పర్మిషన్లు 3 పర్మిషన్లు తీసుకురావాల్సి ఉంటుంది కావచ్చు. అంతే. ఆ పర్మిషన్లు తీసుకురావడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది రేవంత్ సర్కారు? ఇది తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ ప్రేమ లేనటువంటి నాయకత్వం నడుస్తుంది కాబట్టి ఇది మనం భరించాలి. తప్పు అవునన్నా కాదన్నా ఇంకా 2 సంవత్సరాలు ఈ యొక్క దరిద్రపు ఉంది కాబట్టి తప్పు. దాదాపుగా కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 2023 ఆగస్టు 10 తారీఖు వరకు దాదాపు 7 అనుమతులు వచ్చినాయి. ఇది లాస్ట్ చివరి అనుమతి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించింది. ఇది చివరి అనుమతి, ఇది చివరి సమయంలో వచ్చినటువంటిది. 2019లో అటవీ శాఖ అనుమతి వచ్చింది. తర్వాత కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి వచ్చింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి 17/3/2023 తారీఖు మార్చి 2023లో వచ్చింది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించిన అనుమతి జూన్ 5, 2023లో వచ్చింది. కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖది జూలై 17, 2023 తారీఖున వచ్చింది. కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి జూలై 28, 2023 రోజు. పర్యావరణ ఈసీకి సంబంధించిన అనుమతి కూడా దాదాపుగా 10/8/2023. ఇట్లా ఈ రకంగా 7 రకాలైనటువంటి అనుమతులు సాధించింది కేసీఆర్ గారు. మరి మూడు రకాలైనటువంటి క్లియరెన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ప్రతిరోజు నేను చంద్రబాబు నాయుడు చెవుల ఊదుతా, నేను మోడీ గారి దగ్గర నేను 50-61 సారి దగ్గర ఢిల్లీకి పోయినప్పుడల్లా నేను దీని గురించి మాట్లాడుతున్నా, దీనికి ఏమంటారు జాతీయ హోదా అడుగుతున్నా, నిధులు అడుగుతున్నా, ఇదేదో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. మరి 3 రకాలైన అనుమతులు తీసుకురాలేదు, కానీ ఉన్నటువంటి డిపిఆర్ని ఈరోజు వెనక్కి తీసుకొచ్చారండి. వీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపిఆర్ సబ్మిట్ చేసి 7 రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఉన్న డిపిఆర్ని వీరు ఏదైతే మైనర్ ఇరిగేషన్ సంబంధించిన లెక్కలు ఇవ్వమని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ రూపకంగా లెటర్ రాస్తే, మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ 45 టీఎంసీలకు సంబంధించి లెక్కలు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఆ లెక్కలు కూడా ఇవ్వకుండా ఈరోజు దాచిపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాల్సి ఉద్దేశపూర్వకంగా పాలమూరుకు అన్యాయం చేయాలని తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారికి కృష్ణా నీళ్ళని దారదత్తం చేయడం కోసం ఈ రకంగా తెలంగాణ నీటి ప్రయోజనాలన్నీ మీద దెబ్బ కొడతా ఉన్నాడు తప్ప అంతకు మించినటువంటి ఏదీ లేదు. ఇంకొకటి, జూరాల నుంచి ఇప్పుడు రాము గారు చెప్పారు, శ్రీశైలం నుంచి అంట బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ఆయన ఒక ఆర్మ్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనుకున్నాము. ఆయన కొంచెం నిజాయితీగా మాట్లాడుతూ అనుకున్నాము. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాట్లాడతారు. శ్రీశైలం నుంచి అంట బీఆర్ఎస్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది మొత్తం ఎక్కువ పొక్క పెట్టుకొని తీసుకెళ్లారు, అది కేసీఆర్ గారు సహకరించింది అంటాడు. ఇంత అన్యాయం మాట్లాడుతున్నారండి. 2020లో కేసీఆర్ గారు కేంద్ర జలశక్తి శాఖకు లెటర్ రాసిందండి. ఆ లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు చూడండి, 2/10/2020 తారీఖున కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఏదైతే అనాథరైజ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని, ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ని పోతిరెడ్డిపాడు ఎడ్రెక్టరేటర్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ రకమైన ప్రాజెక్టులన్నీ చేసి, అదేవిధంగా ఎన్జిటీలో అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేసి ఎన్జిటీలో కేసుని బలంగా వాదనలు నిలిపించి ఎన్జిటీలో స్టే తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా 2020-21లో కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంతేగాని ఈయనంట అసెంబ్లీ వేదిక, అది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీ అనేది. అలాంటి పవిత్రమైనటువంటి శాసనసభలో ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. చివర చెప్పిన నేను నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలతోన నా పాత గురువు కాబట్టి నేను చివర చెప్తే అది ఆపిచ్చేసిండు. మీరు కావాలంటే పోయి స్పీకర్ గారికి చెప్తాడు, మీరు కావాలంటే కమిటీ ఏంటి పోయి చూసామని చెప్పండి, పనులు ఆగిలేదు. సిగ్గుండాలకు వచ్చామని మాట్లాడడానికి. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాట ఫలితంగా అక్కడ ఎన్జిటీలో మేము స్టే తీసుకురావడం వల్ల కేంద్ర జలశక్తి శాఖ కూడా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఆపమని చెప్పేసి చెప్పింది. అది అఫీషియల్ లెటర్లు కూడా కరస్పాండెన్స్ జరిగినాయి. మా పోరాట ఫలితంగానే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది, ఇది రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మా హయాంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కొట్లాడి మాకు ఆపిచ్చిండు, మా హయాంలో జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఎడబెట్టుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఏది మాట్లాడినా అబద్ధాలు మాట్లాడతాడు. నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడతాడు, తర్వాత చివాట్లు పడుతుంది. ప్రజల నుంచి అయినా చివాట్లు వస్తాయి, లేదా న్యాయస్థానం నుంచి చివాట్లు వస్తాయి. అదే రకంగా
ఇప్పుడు పోలవరం సంబంధించిన పోలవరం నల్లమల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టు ఫస్ట్ దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు మీద మొట్టమొదటిగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు ముళ్ళు బర్రె పెట్టి లేపే వరకు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం లేపే వరకు ఈ ప్రభుత్వం దగ్గర సోయలేదు. ఏది పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ కావడం వల్లనే, మాట్లాడడం వల్లనే, ఉద్యమించడం వల్లనే ఈరోజు చర్చకు వచ్చింది. అదేవిధంగా దాని మీద జూలై 17, 2025 రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర జలశక్తి శాఖ దగ్గర ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు వీళ్ళందరి సమక్షంలో ఒక అత్యున్నతమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు పిలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకలు కొట్టుకుంటా వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి మొకారెల్లి ఏం చేసిండు? మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది ఆ సమావేశానికి హాజరైతే మీరు ఆ ప్రాజెక్ట్ ని రాటిఫై చేసిన వాళ్ళు, ఆ ప్రాజెక్ట్ ని ఒప్పుకున్న వాళ్ళని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఆ హెచ్చరికని పెడచోన పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడిండు? ఢిల్లీకి వెళ్ళి నేను పోయింది బనకచెర్ల ప్రాజెక్ట్ మీద కాదని చెప్పేసి మాట్లాడాడు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమన్నా నిమ్మల రామనాయుడు గారు ఏకైక ఎజెండా పోలవరం బనకచెర్ల మీద జరిగింది, ఆ ప్రాజెక్టు మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరగడం వల్లనే ఇంకోటి సార్, విభజన చట్టంలో 11th షెడ్యూల్ సంబంధించి ఏదైతే పాలమూరు డిండి ప్రాజెక్టులకు సంబంధించి అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఇంకోటి 299 టీఎంసీలకు సంబంధించి వీళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ విభజన జరిగేటప్పుడు డిసెంబర్ 18, 2013 రోజున ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి చీఫ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మహాంతి గారికి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, అదేవిధంగా సాకే శైలజనాథ్ గారు కావచ్చు, ఇలాంటి శాసనసభ్యులు సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా లెటర్ రాస్తే డ్రాఫ్ట్ బిల్ వచ్చింది, మాకు ఒక సందేహాలు ఉన్నాయని చెప్పేసి మాకు తీర్చండి అని చెప్తే ఈయన పీకే మహాంతి గారు డిఓ లెటర్ రాస్తాడు. ఎవరికి? కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోస్వామి గారికి లెటర్ రాస్తే ఆ గోస్వామి గారు ఒక డ్రాఫ్ట్ బిల్లు పంపిస్తాడు. ఆ డ్రాఫ్ట్ బిల్లునే మరణ శాసనం రాసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు. ఈ దీంట్లో పేజ్ నంబర్ 31, 32లో చూడండి, 209 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టుల మీద అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మరణ శాసనం ఇది తప్ప ఇది వేరే కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే విష బీజాలు పడ్డాయి తెలంగాణకు అన్యాయంగా. అది తెలంగాణ వచ్చిన తర్వాత పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలని చెప్పి 1 ఇయర్కి ఒక టెంపరీ 2015 వాటర్ ఇయర్కి మాత్రమే టెంపరీ అరేంజ్మెంట్ చేసుకుంటే, దట్ ఈస్ నాట్ అగ్రిమెంట్, దట్ ఈస్ అరేంజ్మెంట్ చేసుకుంటే దానికి మరణ శాసనం రాసిండు. మరి ఎవరు? మీ తాత రాసిండా ఈ లెటర్ ఎవరు రాసిండు? జూలై 14, 2014 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎవరు రాసింది? సెక్షన్ 3ని అమలు చేయండి, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్ట ప్రకారంగా సెక్షన్ 3ని అమలు చేయమని చెప్పేసి పోరాటం చేసింది కేసీఆర్ గారు. మా పోరాట ఫలితంగా సుప్రీంకోర్టులో కేసు చేయడం వల్ల ఈరోజు సెక్షన్ 3ని అమలు చేసింది. ఆ తీర్పు కూడా ఆగస్టులో తీర్పు రాబోతా ఉంది. తెలంగాణకు ఎక్కువ నిధులు రాబోతా ఉన్నాయి. ఇంకొకటి ఇది చూడండి సార్, మీరు ఇప్పుడు ఫిబ్రవరి 17, 2025 రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం రాసి మళ్ళీ అదే 66, 34కి రాసుకొచ్చినావు కదా. నువ్వు చేసింది ఏంది? చిట్ట చివరి కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ లో ఏదైతే 66-34 ఉందో అది మొత్తం తీసేసి మేము ఆ రోజు మీటింగ్ లో పాల్గొని మేము మినిట్స్ వస్తే, కానీ మరి తెలంగాణ కాంగ్రెస్ అధికారులకు వచ్చింది వేరే రాష్ట్రం ఇది. మేమేమో 34, 66 ఒప్పుకోక వదిలేస్తే ఈయన వచ్చిన తర్వాత దానికే పరిమితమైండు. మళ్ళీ ఎవరు దీని మీద మరణ శాసనం రాసింది? ముమ్మాటికి ఆనాడైనా, ఈనాడైనా, నేడైనా, ఏనాడైనా తెలంగాణ ప్రాంతానికి ముమ్మాటికి ద్రోహం చేసింది మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల వలన ఇలా తెలంగాణ సమాజం కృష్ణా నది మీద ఈ రకమైనటువంటి బాధలు అనుభవిస్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా తక్షణమే ఈ యొక్క సమస్యని రిజాల్వ్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్లమల సాగర్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోరాటం చేయడం వల్లనే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే దానికి మా పోరాటం అయినప్పటికీ ఈ రోజు ఏం జరిగింది? నిన్న సుప్రీంకోర్టులో చెంప మీద కొట్టినట్టయింది రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ నీటి ప్రయోజనాలని శాశ్వతంగా ఈరోజు తాకట్టు పెట్టేటువంటి కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేలుకుంటుంది. కేసీఆర్ గారు బయలుదేరిండు. తక్షణమే ప్రజల్లో మేము వెంటనే ఈ నెల చివరిలోపు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభల్లో ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతాం. మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని, పాలమూరుకి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాము. ఎక్కడికక్కడికే
ఖచ్చితంగా నిలదీస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని అని నేను ఈ Right, సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.